పేరు ఆదిలక్ష్మి. क्या नाम है आपका, कहाँ से हैं आप? నా పేరు ఆదిలక్ష్మి, మేము ఆంధ్ర నుంచి వస్తున్నాం. कैसा अनुभव रहा है आपका महाकुंभ मेले का? आप लोग पूरे परिवार के साथ आए थे, कब से इंतजार कर रहे थे, क्या अच्छा लग रहा है यहाँ पे? ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నాడు. ఎట్లా ఉంది ఫీలింగ్? చాలా బాగుందని చెప్పి అంతా బాగుంది, చాలా బాగా చేశారు. అంతా ఏర్పాట్లన్నీ చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. స్నానానికి ఇబ్బంది లేకుండా అందరికీ బాగుంది. నా పేరు రామకృష్ణ అండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. తెనాలి, మాది గుంటూరు జిల్లా తెనాలి. చాలా బాగుంది. మన సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చాలా బాగా చేశారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా పక్కా చేశారు, బాగుంది. कोई परेशानी या सुविधा हुई हो या माता आने में या किसी तरीके से या ऐसे किसी बड़े आयोजन में कभी आप लोग शामिल हुए हैं महाकुंभ से? బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. చాలా బాగా చేశారు. స్నానాలకి ఇబ్బంది లేకుండా అంత పోలీసులు ఉన్నారు. ఘాట్ల దగ్గర చక్కగా ఉంది, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. నా పేరు సంగీత, గజ్వేల్ నుంచి వచ్చినాము. బాగా అనిపించింది, కాకపోతే జనాలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అదే కొంచెం నీట్నెస్ లేదు, దాన్ని బట్టి చేయాలి. అనుకోలేదు ఇంత జనాలు వస్తారని అనుకోలేదు మేము. చాలా బాగుంది. ఒక శివరాత్రి రోజు స్నానం చేసినామన్న సంతృప్తి ఉంది. అది మాకంత. శోభారాణి హైదరాబాద్ వచ్చిన మంచిగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఇలా శివరాత్రి అని వచ్చినాం, మిమ్మల్ని మంచిగా అనిపించింది. ఆగమాగం ఉంది, అంత జనాలు ఎక్కువ ఆగమాగం చేసారు. నా పేరు మందీప్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అంతా బాగానే ఉంది, కానీ జనాలు ఎక్కువ ఉన్నారు, కొంచెం నీట్నెస్ లేదు. ఓకే, బాగానే అయ్యింది. మంచిగా స్నానం చేసి వచ్చాం బయటికి. ఇక మళ్ళీ దీని తర్వాత కాశీకి, కాశీ నుంచి అయోధ్య నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇక శివరాత్రి అని వచ్చాము, లాస్ట్ డే, ఇంకా మంచి పవిత్రమైన రోజు కాబట్టి వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. ఫుల్ ఫ్యామిలీతో వచ్చాము. మేము నాగేందర్ సార్ నా పేరు, హైదరాబాద్ నుంచి వచ్చినాము. కుంభమేళకు వస్తే మంచి జరుగుతుందని మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుండి కాశీ ప్రయాణం నుంచి మళ్ళీ అయోధ్య నుంచి మరి హైదరాబాద్ తిరుగు ప్రయాణం చేద్దామని అనుకుంటున్నాం. వీడితో చాలా ఉంది, రష్ చాలా ఉంది, కానీ మాకు భయం వేసింది ముందు అక్కడ రష్ని చూస్తే. కానీ మరి కూడా మళ్ళీ పోయి స్నానం చేసుకొని వచ్చినాము. ఆ దేవుని దయ. చాలా ఇదేంటంటే ఇది మహాశివరాత్రి ఆఖరి దినం కాబట్టి చాలా రష్ ఉన్నది, పబ్లిక్ ఫుల్ ఉన్నారు. దాంతో మేము కూడా భయపడినాం కొంచెం ఫస్ట్. ఇప్పుడైతే మళ్ళీ ధైర్యంతో స్నానం చేసుకొని బయటకు వచ్చేసినాం. అట్లా మంచిగా అనిపించింది. ఓం నమః శివాయ్.